ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. సో నవరాత్రిలో భాగంగా 6వ రోజు అమ్మవారు ఏ అవతారంలో మనకి కనిపించబోతున్నారు? లలితా త్రిపుర సుందరి అనేటటువంటి రూపంలో కనపడుతూ ఉంటారు. 24 hours మీ నోట్లో మీ నాలుకలో నానేదమ్మా, అది మాత్రం నిజం, అందులో ఎటువంటి సందేహం లేదు. లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, పరాభట్టారిక అనేటటువంటి ఆవిడే అన్ని రూపాల్లో కనపడేటటువంటిది ఆవిడగానే చెప్తారు. ముఖ్యంగా ఈ విజయవాడలో కనకదుర్గాదేవి అవతారాల్లో 6వ నాడు లలితా అవతారం ధరింపచేయడం జరిగింది ఈ సంవత్సరం. కానీ ప్రతి సంవత్సరం 5వ రోజు వస్తుంది, లలితా పంచమి అంటారు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి 7 రోజులు 5 రోజులు పూజ చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని రోజులు చేయడానికి వీలు కాని వాళ్ళకి ఇప్పటి నుంచి పంచమి నుంచి మొదలుపెట్టి ఈ సంవత్సరం మాత్రం ఆ తిథిద్వయం రావడం వల్ల ఇవాళ షష్ఠితో కూడా కలిసి ఉంది. ఈరోజు లలితాదేవిని ఆరాధించడం అంటే మధ్య భాగంలో వచ్చిందనమాట, ప్రధానంగా ఉండేది. ఈ అమ్మవారు ఈ త్రిపురాత్రయంలో ప్రధానమైనటువంటి దేవతగా, అందులోనూ షోడశాక్షరి మంత్ర అధిష్టాన దేవతగా చెప్తారు. అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం షోడశం 16 అక్షరాలతో ఉన్నటువంటిది. అన్నిటికన్నా ఉన్నత స్థాయిలో అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రంగా చెప్పేటటువంటిది ఉంది. దానికి అధిష్టాన దైవం. ఈవిని గురించి మనం లలితా రహస్యనామ సహస్రం చదివేటప్పుడు ప్రార్థనా శ్లోకంలోనే చెప్పుకుంటాం కదండి అమ్మవారి గురించి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారా నాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అని చెప్తాం. అలాగే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీ అని ఆ లలితా పరమేశ్వరు గురించి ప్రార్థించుకుంటాం. ఆవిడ చక్కగా లేత ఎరుపు రంగులో ఉంటుంది, సరిగ్గా దాడిమే కుసుమ ప్రభ దానిమ్మ పువ్వు రంగులో ఉంటుంది. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడి కాంతి ఆవిడ చుట్టూతా వ్యాపించినట్టు కోటాను కోట్ల ఉదయ సూర్యుల కాంతి ఆవిడ చుట్టూతా ఉన్నట్టు ఉంటుంది. పైగా ఆవిడ సర్వారుణ, అన్ని ఆవిడ ధరించిన ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ నగలలో ఉండేటటువంటివి కానీ అన్నీ కూడా ఎరుపువే. కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత, కురువింద మణులతో కోటీరం కూడా అంటే కలికితురాయి కిరీటం పైన ఉండేది. అలా ఉండేటటువంటి తల్లి 4 చేతుల్లోనూ ఆయుధాలు ధరించి దేవతలని సంరక్షించటం కోసం ఆ హోమకుండంలోంచి ఆవిర్భవిస్తూనే పనికి బయలుదేరింది ఆవిడ. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటానని అనలేదు. దేవకార్య సముజ్జత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. చిదగ్నికుండల నుంచి ఆవిర్భవించటం ఏమిటి, దేవకార్యం కోసం పరిగెత్తడం ఏమిటి. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవాలా. సిద్ధంగా ఉందా అనడానికి సంకేతం ఏమిటంటే ఆవిడ ఆవిర్భవిస్తూనే చేతుల్లో ఆయుధాలతో కనిపించింది. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక, ఇవన్నీ ధరించి మరి ఆవిడ ఒక్కసారిగా ఆవిర్భవించింది. ఇలా ఆవిర్భవించింది, అలా వెళ్ళి యుద్ధం చేసింది, భండాసురుని సంహరించింది. మొత్తం అన్ని అమ్మవారికి సంబంధించిన అవతారాలు వాటన్నింటి యొక్క సమగ్ర సమన్వయ సంపూర్ణ స్వరూపం ఏదైతే ఉందో అది లలితా పరమేశ్వరిగా మనం చెప్పుకోవచ్చు. అతి సౌమ్యమైనటువంటిది. లలిత అంటే లోకాలన్నింటినీ లాలించి పాలించేటటువంటి తల్లి అని అర్థం. తెలుగువాడు అదృష్టం ఏమిటో చెప్పనా, తల్లి అనే పదమే తిరగేస్తే లలిత. అవును కదమ్మా, అదే మనందరికీ తల్లి. అటువంటి లలితా పరమేశ్వర అవతారంలో ఈ 6వ రోజు నిజానికి లలితా పంచమి 5వ రోజు రావాలా, 11 రోజులు ఈసారి దసరాలు జరుగుతున్నాయి గనక 10 అవతారాలు వచ్చాయి గనక ఆవిడ 6వ రోజుకి వచ్చాయి. ఈరోజు మనం తప్పకుండా చేయాల్సినవి, పాటించవలసిన నియమాలు అమ్మ. ఇంతకు ముందు 5 రోజుల వరకే నియమం పెట్టుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించుకోవచ్చు అమ్మ. లలితాదేవిని లలితా రహస్యనామ సహస్రంతో పారాయణ చేయొచ్చు. ఆ తరువాత ఖడ్గమాల ఉంది,
తర్వాత త్రిశతి ఉంది. హ్మ్. వీటన్నింటితోనూ ఆ తల్లిని చక్కగా పూజించుకోవచ్చు. చాలా ప్రసన్నంగా ఉంటుందమ్మా. సుఖారాధ్య, సుఖంగా ఆరాధించదగింది. హాయిగా సుఖంగా కష్టపడకుండా సున్నితంగా ఆరాధించుకోవచ్చు. ఎస్. Hmm. అయితే చేయకూడని పనులు ఈ రోజు మనకు తెలిసి తెలియకుండా ఫ్లోలో చేస్తూ ఉంటాం కదమ్మా. పూజలు అనగానే కొంచెం భక్తి ఓవర్గా అయిపోయి చేస్తూ ఉంటాం కదా. భక్తి కొంచెం వికటిస్తూ, హ. అంటే అలా వాడి మీరు- పాపం వికటించింది అనుకోరు. అతి అతి ప్రేమ. సర్వత్ర వర్జయేత్ అని చెప్పినట్టు ఇక్కడ కూడా కొంచెం అతిని తగ్గించవచ్చు. హాయిగా సౌమ్యంగా పూజ చేసుకోండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు లలితా రహస్యనామ సహస్రం పారాయణ చేసుకోవచ్చు. స్తోత్ర పారాయణ చేయొచ్చు అందరూ. హ్మ్. నామాలతో చేయాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, చాలా నియమాలు పాటించాలి. హ్మ్. దాని ముందు ఓంకారం కానీ, ఓం ఐం హ్రీం శ్రీం అని బీజాక్షరాలు కానీ పెట్టి తర్వాత నమః అని పెట్టి చెయ్యాలి అంటే దానికి చాలా నియమాలు ఉంటాయి. మామూలుగా పూజించుకోదలుచుకున్నటువంటి వాళ్ళు హాయిగా తప్పులు లేకుండా లలితా పరమేశ్వర్ని కుంకుమార్చన చేసుకోండి. హ్మ్. దీనికోసం మీరు కోటాను కోట్లు డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. ఎస్. అందుబాటులో ఉన్న పూలతో ఇంత కుంకుమ వేసి మీకు అందుబాటులో ఉన్న నైవేద్యాలు పెట్టండి. అంతే. హాయిగా చేయండి, Yes. సంతోషంగా ఉండండి. సున్నితమైన తల్లెమ్మ ఆవిడ, మరి మనం మోటగా చెయ్యొద్దు. హ్మ్. సో సున్నితంగానే డీల్ చేయాలి. అదే. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.